నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హర్యానా జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. ఫలితాల నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు. మధ్యాహ్నం వరకు ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం. వరద నష్టం పనులకు నిధులివ్వాలని కేంద్రాన్ని కోరిన సీఎం. రాష్ట్ర పునర్విభజన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ శాస్త్రీయ పద్దతిలో గుర్తింపునకు రంగంలోకి హైడ్రా. ఆక్రమణలకు ఆస్కారం లేకుండా యాప్ను తీసుకొస్తున్నట్లు వెల్లడి. వాణిజ్య పనుల శాఖలో అనధికారిక ఖర్చుపై ప్రభుత్వం ఆరా. 3,66,00,000 నిధులను వెచ్చించినట్లు గుర్తింపు. ఈసారి అధికార మార్పు ఖాయమన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య హర్యానా శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. బీజేపీ నేతలు హ్యాట్రిక్ కొడతామనే ధీమాతో ఉండగా అధికారం ఖాయమన్న ఉత్సాహం కాంగ్రెస్ లో కనిపిస్తోంది. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. తొలుత పోస్టల్ ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రతిపక్ష నేత దీపిందర్ సింగ్ హుడా గర్హీ సంప్లా కిలోయి స్థానంలో ముందంజలో ఉన్నారు. ఆ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత ఉదయ్ ఖాన్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం హోదాల్లో ఆధిక్యంలో సాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీ సీనియర్ నేత రణ్దీప్ సూర్జేవాలా తనయుడు ఆదిత్య సూర్జేవాలా కైతాల్ స్థానంలో వెనకబడ్డారు. జులానా స్థానం నుంచి బరిలో నిలిచిన మాజీ రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగాట్ దూసుకుపోతున్నారు. హర్యానా సీఎం బీజేపీ సీనియర్ నేత నయాబ్ సింగ్ సైని లాడ్వాలో ముందంజలో ఉన్నారు. అంబాలా కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ సీనియర్ నేత మంత్రి అనిల్ విజ్ ఆధిక్యంలో సాగుతున్నారు. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41, కాంగ్రెస్ 28, జేజేపీ 6 స్థానాలు గెలుపొందాయి. హర్యానా లోక్ హిత్ పార్టీ, ఐఎన్ఎల్డీ చెరోచోట నెగ్గాయి. అయితే జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మార్చిలో బీజేపీ పెద్దలు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో నయాబ్ సింగ్ సైనికి పగ్గాలు అప్పగించడంతో జేజేపీ కమలదన్తో తెగదెంపులు చేసుకుంది. అటు జమ్మూ కశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. ఏ పార్టీకి మెజార్టీ రాదని ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ 5 ఎమ్మెల్యేలను నామినేట్ చేసే అంశంపై దుమారం రేగుతోంది. ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, బీజేపీలు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నవేళ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. మొదట పోస్టల్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎంలలోని ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. గందర్బల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యకుడు ఒమర్ అబ్దుల్లా ముందంజలో ఉన్నారు. సెంట్రల్ సల్టంగ్లో కాంగ్రెస్ నేత తారిక్ హమీద్ ఆధిక్యంలో ఉన్నారు. శ్రీగువారాలో పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తనయ ఇల్తిజా ముఫ్తీ ముందంజలో ఉన్నారు. జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడంతో అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 90 స్థానాలకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గుర్ఖా తెగలవారు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. 2014లో పోలింగ్ 65.52% నమోదు కాగా ఈసారి 63.45%కే పరిమితమైంది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు తారిక్ హమీద్ కర్రా బటమాలు నుంచి బరిలో దిగారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రవీంద్ర నౌషేరా నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
దాదాపు 10 ఏళ్ల తర్వాత జరిగిన జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని పేర్కొన్నా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు రావని సర్వేలో వెల్లడైనట్లు తెలిపాయి. 2014లో జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, పీడీపీ కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈసారి ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ జట్టు కట్టాయి. ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయితే జమ్మూ కశ్మీర్లో నామినేటెడ్ ఎమ్మెల్యేల అంశంపై దుమారం మొదలైంది. జమ్మూ కశ్మీర్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర హోంశాఖ సలహా మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ 5 ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తారు. కశ్మీర్ పండిట్లు, పాక్ ఆక్రమిత కశ్మీర్ శరణార్థులను నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా నియమిస్తారు. జమ్మూ కశ్మీర్లో 90 సీట్లు ఉండగా నామినేటెడ్ ఎమ్మెల్యేల నియామకంతో మెజార్టీ మార్కు 48కి చేరనుంది. నామినేటెడ్ ఎమ్మెల్యేల అంశాన్ని కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్, హర్యానాలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాగానే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సందడి మొదలైంది. బాణసంచా కాలుస్తూ నృత్యాలు చేశారు. 2 రాష్ట్రాల్లో తమదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్, హర్యానా ఎన్నికల కౌంటింగ్ కు ముందు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఆయా రాష్ట్రాల పరిశీలకులతో ఆ పార్టీ అగ్రనేత సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జమ్మూ కశ్మీర్, హర్యానాకు చెందిన పార్టీ పరిశీలకులతో సమావేశమయ్యారు. ఈ భేటీ గత రాత్రి జరిగినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు భవిష్యత్తు అవసరాలకు చేపట్టనున్న ప్రాజెక్టులకు కావాల్సిన నిధులను కేటాయించాలంటూ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్దరణ, మరమ్మతుల కోసం వెంటనే 11,713 కోట్లు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్ నగర ముఖ చిత్రాన్ని మార్చే 3 ప్రధాన ప్రాజెక్టులకు నిధులిచ్చి మద్దతుగా నిలవాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. రాష్ట్రాల సీఎంల సదస్సులో పాల్గొన్న అనంతరం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అమిత్ షాకు వివరించి సాయం కోరారు. రాష్ట్రంలో సంభవించిన వర్షాలు, వరదల కారణంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారని, 1,00,000కు పైగా పశువులు, ఇతర మూగజీవాలు మృత్యువాత పడ్డాయన్నారు. 4.15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రహదారులు, కల్వర్టులు, కాజ్వేలు, చెరువులు, కుంటలు, కాలువలు ధ్వంసమయ్యాయని తెలిపారు. వరదల సమయంలో తక్షణ సాయం కోసం 5,438 కోట్లు విడుదల చేయాలని సెప్టెంబర్ 2న లేఖ రాశామని, ఆ తర్వాత పంట, ఇతర నష్టాలపై కేంద్ర బృందం పర్యటించి 11,713 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని, సెప్టెంబర్ 30న నివేదిక సమర్పించిందని గుర్తు చేశారు. ఆ నిధుల్ని వెంటనే విడుదల చేయించండని కోరారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ మొదటి, రెండో విడతల కింద తెలంగాణకు 416.80 కోట్ల రూపాయల్ని కేంద్రం విడుదల చేసిందని, దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్దరణ, మరమ్మత్తు పనులకు విడుదల చేసే నిధుల్ని ఎస్డీఆర్ఎఫ్ నిధులతో ముడిపెట్టొద్దని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఆర్పీఎఫ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేసి వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో జాబితాల నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్ని తిరిగి ఆ జాబితాలో చేర్చాలని అమిత్ షాను రేవంత్ రెడ్డి కోరారు. తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లతో తెలంగాణకు సరిహద్దు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని కేంద్ర మంత్రికి వివరించారు. అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి,
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో సీఆర్పీఎఫ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ క్యాంపులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీఓలకు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా 60% 4 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉందని, ఆ మొత్తం 18.31 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు. 1065 మందిని ఎస్పీఓల్లో చేర్చుకోవడానికి నిబంధనల్ని సడలించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లోని ములుగు జిల్లా పేరూరు, ములుగు, కన్నాయిగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని పలిమెల, మహాముత్తారం, కాటారం వంటి పోలీస్ స్టేషన్లను బలోపేతం చేయాలని కోరారు. కొత్తగా నియమితులైన పోలీసు సిబ్బందికి తీవ్రవాద వ్యతిరేక వ్యూహాల్లో గ్రేహౌండ్స్ ద్వారా శిక్షణ ఇప్పించడానికి 2024-25 సంవత్సరంలో 25.59 కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా పోలీసు దళాల్ని తీర్చిదిద్దే పనులకు ఉద్దేశించిన ప్రత్యేక మౌలిక వసతుల పథకం కింద రాష్ట్రానికి కేవలం 6.70 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారని, అదనంగా 23.56 కోట్లు విడుదల చేయాలని సీఎం కోరారు. ఇక పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలని అమిత్ షాను ముఖ్యమంత్రి కోరారు. 9వ షెడ్యూల్లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, 10వ షెడ్యూల్లోని సంస్థల వివాదం సామరస్యపూర్వక పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పునర్విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనని ఆస్తులు, సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందువల్ల వాటిలో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారుల్ని మాత్రమే కేటాయించారని, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు మరో 29 పోస్టులు కేటాయించారని కోరారు. అమిత్ షాతో సమావేశం అనంతరం మరో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ నగర ముఖ చిత్రాన్ని మార్చే 3 ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం తగిన నిధులిచ్చి మద్దతుగా నిలవాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఖట్టర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్ సీఎస్ఎంపీని అమృత్ 2.0 పథకంలో చేర్చండని, వీలు కాకపోతే ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టండని కోరారు. నగర ప్రజల జీవన ప్రమాణాలు ప్రపంచ స్థాయిలో ఉండాలంటే నగరంతో పాటు సమీప మున్సిపాలిటీల నుంచి వెలువడే ద్రవ్య వ్యర్థాల్ని 100% శుద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు సమీప 27 పురపాలక సంఘాల్ని కలిపి 7,444 కిలోమీటర్ల మేర మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణానికి 17,212.69 కోట్ల రూపాయలతో డీపీఆర్ రూపొందించామన్నారు. దీన్ని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం చేయాలని కోరారు. హైదరాబాద్ నగరం గుండా ప్రవహించే మూసీ నదిలో మురుగు చేరకుండా ఉండేందుకు ప్రధాన మురుగు కాలువలు, కొత్త మురుగునీటి శుద్ది ప్లాంట్ల నిర్మాణానికి 4,000 కోట్లతో రూపొందించిన డీపీఆర్ ను ఆమోదించడంతో పాటు పనులకు అనుమతించారన్నారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణకు 24,269 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశామని, దీన్ని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం 50-50 నిష్పత్తిలో సంయుక్తంగా చేపట్టడానికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన డీపీఆర్ ను సమర్పిస్తామని, నగర అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు త్వరగా కార్యరూపం దాల్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్ ను రేవంత్ రెడ్డి కోరారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై క్రిమినల్ పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, నాగార్జున వాంగ్మూలం రికార్డు చేసే అవకాశం ఉందా? మంత్రి కొండ సురేఖ ఇటు అక్కినేని నాగార్జున కుటుంబంతో పాటు ఆయన సభ్యుల పైన కూడా ఇటు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె పైన క్రిమినల్ పరువు నష్ట దావను నాంపల్లి ప్రస్తుత కోర్టులో దాఖలు చేయడం జరిగింది. అయితే నిన్న విచారించిన కోర్టు ఈ రోజు నాగార్జునతో పాటు సాక్షులను వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తామని చెప్పి కూడా కోర్టు అయితే తెలపడంతో ఈ రోజు నాగార్జున కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మరి సమయం సంబంధించి ఎప్పుడు వస్తుంది, తర్వాత ఎన్ని గంటలకు అతను కోర్టుకు హాజరవుతారనేది కూడా తెలియాల్సింది. మరి కాసేపట్లో ఇటు న్యాయమూర్తి ఎదుట హాజరు కానున్న నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు కోర్టు సమీపంలో కూడా పోలీసులు అయితే బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా గానీ, తర్వాత ఇటు సాక్షులకు సంబంధించి కానీ వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత కొండ సురేఖకు సంబంధించి కూడా మంత్రి కొండ సురేఖ పైన ఆ కోర్టు విచారణ ఇచ్చిన తర్వాత మరి ఏ విధంగా స్పందిస్తుంది, తర్వాత ఆమెకు సమన్లు జారీ చేస్తారా లేదా విచారణకు హాజరు కామని చెప్పి ఆదేశిస్తారా అనేది కూడా చూడాలి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా సినీ రంగం మొత్తం కూడా
వ్యతిరేకించడం, తర్వాత తమదైన శైలిలో కూడా ట్విట్టర్ ద్వారా కూడా అందరూ కూడా మంత్రి కొండ సురేఖకు సంబంధించి కూడా పోస్టులు పెట్టిన సంగతి తెలిసింది. అయితే ఈ రోజు జరిగిన విచారణకు సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత వాంగ్మూలంలో నాగార్జున ఎలాంటి వాంగ్మూలాలను ఆ కోర్టుకు చెప్పే అవకాశాలు అనేది కూడా తెలియాల్సింది. ఇప్పటికే సాక్షులకు సంబంధించి కానీ తర్వాత నాగార్జున వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తాం కాబట్టి వాటి ఆధారంగా తర్వాత కొండ సురేఖ పైన కూడా కోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు రమేష్. హైదరాబాద్ లో చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్ధారణపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ వాటిని శాస్త్రీయ పద్దతిలో నిర్ధారించేందుకు హైడ్రా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగబోతోంది. తొలుత హిమాయత్ సాగర్ జలాశయం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల గుర్తింపును ప్రారంభించి ఆ విధానాన్ని మిగతా చెరువుల్లో పాటించాలని కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నిర్ధారించిన ఎఫ్టీఎల్లు సరిగా లేని వాటిని గుర్తించి సవరించాలని సూచించారు. ఈ మేరకు నీటిపారుదల, రెవెన్యూ, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సమీక్షించిన రంగనాథ్ చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక యాప్ సిద్దం చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాలు, పౌర సమాజంతో పాటు ఉన్నత న్యాయస్థానాలు కూడా ప్రశ్నిస్తుండడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. గ్రేటర్ పరిధితో పాటు ఓఆర్ఆర్ లోపల చెరువుల సంఖ్యతో పాటు వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై రోజుకో లెక్క, పూటకో మాట వినిపిస్తుండటంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించేందుకు నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో సమావేశమైన రంగనాథ్ ఓఆర్ఆర్ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయో లెక్కలు తేల్చాలంటూ అధికారులకు సూచించారు. ఆయా చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణకు శాస్త్రీయ పద్దతులు అనుసరించే అంశాలపై సమీక్షించారు. అలాగే గతంలో నిర్ధారించిన ఎఫ్టీఎల్ సరిగా లేని పక్షంలో వాటిని సవరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రంగనాథ్ అధికారుల్ని ఆదేశించారు. 45 ఏళ్ల డేటా ఆధారంగా చెరువుల ఎఫ్టీఎల్ మాక్సిమం వాటర్ స్ప్రెడ్ ఏరియా గుర్తించాలని, ఇందుకు ఎన్ఆర్ఎస్ఏ, స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్, ఇరిగేషన్ విభాగాల డేటాతో సరిపోల్చాలని నిర్ణయించారు. అలాగే విలేజ్ మ్యాప్స్, భూ వినియోగం సర్వే నంబర్లతో సహా సమాచారమిచ్చే క్యాడాస్ట్రల్ మ్యాప్స్, 45 ఏళ్లలో పూర్తి స్థాయిలో చెరువు నీరు విస్తరించిన తీరుపై సమాచారం సేకరించాలని రంగనాథ్ అధికారులకు సూచించారు. తొలుత హిమాయత్ సాగర్ తో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల గుర్తింపు ప్రారంభించి అదే విధానాన్ని అన్ని చెరువుల విషయంలో పాటించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువుల ఆక్రమణలపై 2018లో కాగ్ ఇచ్చిన నివేదిక పరిశీలించిన అధికారులు ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చెరువుల్ని గుర్తించేందుకు కసరత్తు చెయ్యాలని వివరించారు. అలాగే చెరువుల పరిరక్షణపై ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపైన కూడా సమీక్షా సమావేశంలో చర్చించారు. ఆక్రమణలకు గురైన చెరువుల్ని పరిరక్షించడమే కాదు, వాటికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తుందన్నారు. ఆక్రమణలు తొలగించిన చెరువుల్లో వ్యర్థాల్ని పూర్తి స్థాయిలో తొలగించే పనుల్ని ప్రారంభించాలని అధికారులకు సూచించారు. మొదటి దశలో సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కూకట్పల్లి నల్ల చెరువుతో పనులు ప్రారంభించాలని, వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా చూడాలని నిర్ణయించారు. హైదరాబాద్ లో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ప్రజావసరాలకు నిర్దేశించిన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా నిరంతరం నిఘా పెట్టేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని రంగనాథ్ పేర్కొన్నారు. ఆక్రమణలకు ఆస్కారం లేకుండా క్షణాల్లో సమాచారం వచ్చేలా ప్రత్యేక యాప్ ను తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ యాప్ ద్వారా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నామని, క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన, చర్యల నమోదు తదితర వివరాల్ని యాప్ లో నమోదు చేయొచ్చని రంగనాథ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట వాణిజ్య పనుల శాఖలో అనధికారికంగా ఖర్చు చేసిన 3,66,00,000 నిధులపై రాష్ట ప్రభుత్వం ఆరా తీస్తోంది. ప్రభుత్వ అనుమతి లేకుండానే ₹1,00,00,000 పైగా వెచ్చించి ఛాంబర్ను పునర్నిర్మాణం చేయడం, దాదాపు 2 కోట్లు ఖర్చు చేసి అవసరం లేకపోయినా ల్యాప్టాప్లు కొనుగోలు చేయడం, జాయింట్ కమిషనర్లకు కేటాయించిన నిధులతో కొత్త కారు కొనుగోలు చేయడం లాంటి వాటిపై ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ విచారణ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. వచ్చే ఆదాయానికి చేయాల్సిన ఖర్చులు అక్కడికక్కడే ఉండడంతో ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం చూసి ఖర్చు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వ అనుమతి లేకుండా కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో ఆఫీస్ అదర్ ఎక్స్పెండిచర్ పద్దు కింద వ్యయం చేసుకోవడానికి వాణిజ్య పన్నుల శాఖకు 9,62,00,000 ప్రభుత్వం కేటాయించింది. ఈ మొత్తాన్ని ప్రధానంగా కార్యాలయాల్లో జిరాక్స్ మిషన్లకు క్యాట్రిడ్జీలు సమకూర్చుకోవడం, పెన్లు, పెన్సిళ్లు, పేపర్లు కొనుగోలు చేయడం, జాతీయ పర్వదినాల రోజున అవసరమైన మేర ఖర్చు చేసుకోవడానికి తదితర అవసరాల కోసం ఈ నిధులను వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా రోజువారీ ఖర్చుల కోసం వెచ్చించాల్సిన నిధులు ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు. అంటే మొత్తం మీద కార్యాలయాల అడ్మినిస్ట్రేషన్ కోసం మాత్రమే ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. మిగిలితే తిరిగి ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆ పని చేయలేదు. 5 లక్షల వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా ఖర్చు చేసుకునే వెసులుబాటు ఆ శాఖ కమిషనర్కు ఉంది. అంతకు మించి వ్యయం చేయాల్సి వస్తే ముందస్తుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. అనుమతి తీసుకున్నా నేరుగా కాకుండా తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా టెండర్లు పిలిచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నిర్మాణాలు చేయాల్సి వస్తే రహదారులు, భవనాల శాఖ నుంచి అంచనా వేయించడంతో పాటు డిజైన్ కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. పనులు కూడా అదే శాఖ చేయిస్తుంది. లేదంటే ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా చేయించుకోవాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ చేయలేదు. ఇష్టానుసారంగా ఖర్చు చేశారు. ఆ కమిషనర్ ఆడిందే ఆట, పాడిందే పాటగా నిధులు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు. సాధారణంగా కొత్తగా కమిషనర్ వచ్చినప్పుడు తన ఛాంబర్ సక్రమంగా లేదని భావిస్తే ప్రభుత్వానికి నివేదించి బడ్జెట్ తెప్పించుకోవాలి. ఆ తర్వాత ఛాంబర్లో మార్పులు, చేర్పులు ఏమేమి చేయాలి, డిజైన్ ఎలా ఉంటుందనే తదితరాలు రహదారులు, భవనాల శాఖ అంచనా వేస్తుంది. అదేవిధంగా చదరపు అడుగుకు ఎంత ఖర్చు అవుతుంది, ఏ మెటీరియల్ వాడాలి తదితర వాటిని R&B అధికారులు నిర్ణయించాల్సి ఉంది. ఆ తర్వాత ఆ పనులను R&B కానీ లేదా ఏ ఇతర ప్రభుత్వ శాఖల నుంచి అయినా నిర్మాణాలకు సంబంధించి పనులు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ గత ప్రభుత్వానికి అత్యంత దగ్గరైన, జిల్లాల్లో కలెక్టరేట్లు కట్టిన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాల్లో పాలు పంచుకున్న కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. కమిషనర్ ఛాంబర్ రెన్యువేషన్ చేసేందుకు ₹1,318,671 అవుతుందని అంచనా వేశారు. అందులో కొంత మాత్రమే చెల్లింపులు జరగ్గా మిగిలిన బిల్లు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆరా తీస్తోంది. ఇక వాణిజ్య పన్నుల శాఖలో ల్యాప్టాప్లు అధికారులకు మాత్రమే ఇస్తారు. సీనియర్, జూనియర్ సహాయకులకు ఇచ్చే సంప్రదాయం లేదు. రాష్ట్రం ఓ వైపు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే అవసరం లేకపోయినా 2 కోట్లు ఖర్చు చేసి ఒక్కో ల్యాప్టాప్ దాదాపు ₹1,00,000 వెచ్చించి 200 ల్యాప్టాప్లు కొనుగోలు చేశారని తెలుస్తోంది. వాస్తవానికి తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా కొనుగోలు చేయలేదు. వీటిని గత కమిషనర్ జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు ఇచ్చారు. కొత్తగా కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రిజ్వీ అవసరం లేని వాళ్లకు పంపిణీ చేయడాన్ని తప్పుబడుతూ వృధాగా పడి ఉన్న ల్యాప్టాప్లను వెనక్కి తెప్పించే కార్యక్రమం చేపట్టారు. మరోవైపు కొత్తగా పదోన్నతులు పొందిన 4 జాయింట్ కమిషనర్లకు అవసరమైన వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన నిధులను ఉపయోగించి 80 లక్షల వరకు వెచ్చించి ఓ లగ్జరీ కారు కొనుగోలు చేశారు. ఇక్కడ కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా చేశారు. ఇలా అనేక విషయాల్లో నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తించిన ప్రభుత్వ కార్యదర్శి రిజ్వీ ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వివరాలను ఆరా తీస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ వేగవంతం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై తుది నివేదిక ఇచ్చేందుకు విజిలెన్స్ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా అప్పట్లో బాధ్యతలు నిర్వర్తించిన ఇంజనీర్లను విచారణ చేస్తోంది. నీటిపారుదల శాఖ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్రావు సోమవారం విజిలెన్స్ విభాగం ముందు హాజరయ్యారు. వివిధ అంశాలకు సంబంధించి ఆయనను అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రత్యేకించి బ్యాంకు గ్యారంటీల విడుదలకు సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయాలపై విచారణ చేసినట్లు సమాచారం.
ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్న నాగేంద్రరావును సంబంధిత అంశాలపై విజిలెన్స్ ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా విచారణ చేసినట్లు సమాచారం. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఫణిభూషణ్ శర్మ, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ ఇవాళ విజిలెన్స్ విచారణకు హాజరు కానున్నారు. అటు కొండపోచమ్మ సాగర్ కు సంబంధించిన అంశాలపై కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ వేగవంతం చేసింది.